హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు కాంట్రాక్ట్ బేస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నుంచి అయితే విడుదల చేశారనమాట. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫోరెన్సిక్ ట్రేడ్కి సంబంధించింది. ఇంకా దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ ఆన్ ది ఆఫీస్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫోర్జిన్ ట్రేడ్ హైదరాబాద్. అంటే మనకు హైదరాబాద్ నుంచి కాంట్రాక్ట్ బేస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసరికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్జిన్ ట్రేడ్ అంటే DGFTకి సంబంధించిన నోటిఫికేషన్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించింది. ఇంకా దీనికి సంబంధించి అంటే పోస్టుల విషయానికి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అయితే తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ వచ్చేసరికి మనకు ఏజ్ ఆఫ్ ది క్యాండిడేట్ మస్ట్ నాట్ ఎక్సీడెడ్ 35 years ఆన్ ది 15 July సెప్టెంబర్ 2025. అంటే మనకు 35 సంవత్సరాలు అయితే మించకుండా ఉండాలి. ఎప్పటికల్లా అంటే 15 సెప్టెంబర్ 2025 నాటికల్లా 35 సంవత్సరాలు మించకుండా ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి సైన్స్, ఇంజనీరింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎకనామిక్స్, మేనేజ్మెంటు, పబ్లిక్ పాలసీ. అంటే దీనికి సంబంధించి వీటికి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. అలాగే లా చేసిన వాళ్ళకు కూడా ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి సైన్స్, ఇంజనీరింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, పబ్లిక్ పాలసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంట్లో సైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఎకనామిక్స్ కానీ ఇవి ఏది కంప్లీట్ చేసినా సరిపోతుంది. మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పోస్ట్కి సంబంధించి వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ ఎక్సెట్రా వీటిలలో ఏదైనా కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట ఇది తెలుసుంటే సరిపోతుంది. ఇంకా లాకి సంబంధించి మాస్టర్స్ ఇన్ లా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ దీనికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసరికి వర్డ్, ఎక్సెల్, డేటా అనలిటిక్స్ ఎక్సెట్రా వీటి గురించి ఏదైనా సరే మీకు తెలుసుంటే సరిపోతుంది. మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి సంబంధించి శాలరీ అయితే తెలుసుకుందాం. మనకు అదర్స్ టర్మ్స్ అండ్ కండిషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏది కన్సిడరేటెడ్ రెమ్యూనరేషన్ ఫీజ్ ఆఫ్ 60,000 రూపీస్ పర్ మంత్. అంటే మనకు ఒక మంత్కు వచ్చేసరికి 60,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మినిమం ప్రొఫెషనల్స్ ట్యాక్స్ TDS యాజ్ అప్లికబుల్. అంటే దీనికి సంబంధించి ట్యాక్స్ ఇలాంటివన్నీ అయితే మీకు కట్ అవుతుంటాయి అన్నమాట. అంటే శాలరీ అయితే 60,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్కి. దాంతోపాటు ఇంకొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే మీకు మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే కవర్ చేస్తున్నా, అంటే ఫుల్ నోటిఫికేషన్ అయితే కవర్ చేస్తున్నా. ఇంకా వర్కింగ్ అవర్స్ వచ్చేసరికి నార్మల్ 9:15 AM నుంచి 5:45 PM వరకు అయితే మనకు వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుంది. మధ్యలో 1 hour అయితే లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు హాలిడేస్ ఇవన్నీ అయితే మీకు ఉంటాయన్నమాట. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేయాలంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై ఆన్లైన్. అంటే మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలంటే యూజింగ్ దేర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి తోటి అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. మాస్టర్స్ ఇన్ లా కానీ లేదా ఫస్ట్ చెప్పాను కదా గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా వాటికి సంబంధించి, అలాగే ఇంటర్మీడియట్ 10th డిగ్రీకి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అయితే స్కాన్ చేసి మీ యొక్క మెయిల్లో పెట్టుకోవాలన్నమాట. తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఎప్పటికల్లా అప్లై చేయాలంటే 25th July 2025 ఈ డేట్ లోపైతే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ https tinYurl.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి
అప్లై చేయొచ్చు. లేదా అప్లై చేసే లింక్ కూడా మన ఛానల్ కిందనే మీకు వీడియో అంటే ఈ నోటిఫికేషన్ ఒక లింకు అలాగే అప్లై చేసే లింక్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకపోతే లేదా మీకు ఏమైనా డౌట్ ఉన్నాయనుకో వాళ్ళ యొక్క వెబ్సైట్ hyderabad/dgft@nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అంటే ఎలా అప్లై చేయాలి ఏమన్నా డౌట్స్ ఉన్నా అన్నీ అయితే అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే అప్లికేషన్ రిజెక్ట్ అయినా కానీ ఆ మెయిల్కి అయితే మీరు అంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసు ఫ్రెండ్స్. ఇది గ్యాస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా అని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉన్నాయంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తా. అంతేకాకుండా నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా నోటిఫికేషన్ యొక్క లింక్ ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి అయినా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇది గ్యాస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.